హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఇంకా ఈరోజు అయితే మరొక బ్లాగ్తో మేము ముందుకు అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ వచ్చారండి 2 months తర్వాత. ఇంకా సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నిజంగా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట, వాళ్ళ డాడీ వచ్చాడని చెప్పేసి. ఇంకా పిల్లలు ప్రేమకు హద్దు లేదనమాట. వాళ్ళ డాడీ మీద అంత ప్రేమ చూపిస్తారు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి మా పిల్లలు అయితే చాలా సంతోషపడ్డారు అనమాట. మా చిన్న పాప అయితే నిద్రపోతూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంక లేపల్లి ఎత్తుకున్నాడు అనమాట మా పాపనైతే. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అనమాట మా పిల్లలు అనమాట. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే మన కడుపు నిండిపోతుంది కదా. నిజంగా పిల్లలు అయితే ఇంక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే నేను ఇంకా చిన్న బాబుని పెట్టుకొని చిన్నపిల్లలను పెట్టుకొని నేను మా అమ్మ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇంకా చాలా రోజులు అయిపోయింది అనమాట. మా హస్బెండ్ రాకైతే ఒక 2 months అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక్కడ ఏంటంటే ఇంకా నేను పనుకొని మా పిల్లలు నిద్రపోలేదని చెప్తూ ఉన్నాను అనమాట మా హస్బెండ్కి అయితే. మా హస్బెండ్ అయితే మార్నింగ్ 7:30 కల్లా వచ్చేసారనమాట. ఇంకా అప్పుడు పిల్లలు కూడా లేగవలేదు. ఇంకా మా చిన్న పాపనైతే మా హస్బెండ్ లేపల్లో ఎత్తుకొని ఇంకా చెప్పలేం అనమాట. అంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు పిల్లల మీద అయితే. ఇంకా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లల కళ్ళలో ఆనందం చూసారా, ప్రైస్లెస్ అనమాట. పిల్లలు హ్యాపీ మూమెంట్స్ అయితే ఎంతైనా కానీ పేరెంట్స్ అది వాళ్ళ ఫాదర్ మీద పిల్లలకి ఎక్కువ ఉంటుంది కదా. కూతుర్లకి అయితే నిజంగా అయితే మా పిల్లలు కూడా అలాగే ఫ్రెండ్స్. వాళ్ళ డాడీని ఎక్కువ ఇష్టపడతారు అనమాట మా పిల్లలు కూడా. పిల్లలు కళ్ళలో ఆనందం చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం కదా. ఇంకా ఇది ఇట్లా గడిచిపోయింది అనమాట. మా హస్బెండ్ అయితే వచ్చేసి మాకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా మా అమ్మ అయితే గెట్టకాలు కూర చేసింది అనమాట. ఇంకా గారెలు చేసేసింది అనమాట వీటిలోకి. ఇంక ఈ గెట్టకాలు అంటే మనకి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంకా నేనైతే చెప్పట్లేదు. కాలు కర్రీ అనమాట ఇదైతే. కాలు కర్రీ చాలా బాగుంటుంది, సూపర్ ఉందన్నమాట మా అమ్మ చేసింది కర్రీ అయితే. ఇంకా వస్తూ మా హస్బెండ్ అయితే స్వీట్స్ కూడా తీసుకొచ్చారు పిల్లల కోసం అయితే. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ స్వీట్స్ అయితే మాత్రం. నాకు ఇష్టమైన స్వీట్ అనమాట. ఇంకా గారెలు అలాగే కాల కర్రీ అనమాట, కాలు కర్రీ అనమాట. చాలా టేస్ట్గా ఉంది అసలు. 2 కాంబినేషన్ అయితే అదిరిపోయింది అనమాట. ఇంకా ఆ రోజైతే ఇలా గడిచిపోయింది అనమాట. మాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఇలా మా హస్బెండ్ రావడం, పిల్లలందరం సంతోషంగా ఉన్నామన్నమాట. ఇంకా అలాగే మన వీడియోస్ చూడండి, నెక్స్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మేము ఒక బయటకు కూడా వెళ్ళాము, చూడండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను మన ఛానల్ చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే మా అమ్మ భలే వేస్తుందన్నమాట గారెలు. చూడండి, ముందుగా అయితే ఇట్లా రౌండ్ చేసుకొని చేతి మీదనే హోల్ పెట్టేసుకొని మనము ఆయిల్లో డిప్ చేసి వేసేయటమే, ఆయిల్లోకి వేసేసుకోవడమే అన్నమాట. చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. చాలామంది గిన్నెలలో పెట్టి చేస్తారు, అలాగే కవర్లలో పెట్టి కూడా చేస్తారు కదా. ఇంక ఇట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. చేతిలో పెట్టి అలాగే హోల్ పెట్టేసి నూనెలో వేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా గారెలు అయితే చేసేసింది అనమాట మా అమ్మ. ఇంక ఇలా గడిచిపోయింది మా డే అంతా కూడాను. ఆ తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చారు కాబట్టి ఇంకా పిల్లలతోటి టైం స్పెండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు మీ అందరము పనుకొని ఉన్నాము. నేను అలా షార్ట్ వీడియో తీశాను. ఇంకా ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే 2 days ఉండి వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ ఏంటంటే నేను తలస్నానం చేశాను అనమాట. ఇంకా చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇంకా శనివారం వచ్చింది, ఆ రోజు అయితే తలస్నానం చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే మా బాబుని ఎత్తుకొని ఉన్నాడు అనమాట. ఇంకా ఇన్ని రోజులు మిస్ అయినాం కాబట్టి కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువ. నేనైతే తలస్నానం చేసేసాను అనమాట. నా జుట్టు అయితే ఫ్రెండ్స్ చాలా ఊడిపోతుంది, అసలు ఏందని తెలియట్లేదు.
ఎంత జుట్టు ఊడిపోతుందంటే అంత జుట్టు ఊడిపోతుంది నిజంగా. నేనైతే ఎక్కువ ఏ ఆయిల్ కూడా నేను ప్రిఫర్ చేయను. నేను యూస్ చేసేది వచ్చేసి కోకోనట్ ఆయిల్, అలాగే క్లీనింగ్ ప్లస్ షాంపూ అనమాట. ఈ రెండు ఎక్కువ యూస్ చేస్తాను. ఇంక ఏది యూస్ చేయను అనమాట నా హెయిర్కి అయితే. ఇంక ఇవే నేను కంటిన్యూగా పుట్టేటప్పటి నుంచి ఇంక ఇవే అనమాట. ఇంకేది కూడా కొత్తగా నేను యూస్ చేయట్లేదు. అయినా ఇప్పుడు పిల్ల తల్లిని కాబట్టి జుట్టు మొత్తం కూడా ఊడిపోతూ ఉంది కొంచెం కొంచెంగా. ఇంకా నేను మా అమ్మ అయితే సాయంత్రం ఒక 4:30 అలా అయిందనమాట. ఇంకా కాఫీ తాగుతూ ఉన్నాము కూర్చొని బయట, మా ఇంటి బయట కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నామన్నమాట. ఇంకా మా అమ్మకి నేను చెప్తా ఉన్నాను అనమాట, అమ్మ నాకు చిక్కుది చాలా చిక్కుపడిపోయింది తల అని చెప్పి మా అమ్మకి చెప్తుంటే సరే తీస్తాలే అని చెబుతా ఉంది మా అమ్మ అయితే. ఇంకా టీ అయితే తాగుతూ ఉన్నాము మేమందరం కూర్చొని. నేను మా అమ్మ, మా హస్బెండ్, మా నాన్న అందరం కూర్చొని తాగుతూ ఉన్నాం అన్నమాట. ఇంకా నేనైతే తలకు పోసుకొని వచ్చేసి ఇంక ఇట్లా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే వాటర్ అయితే ఎక్కువ పీల్ చేసిద్ది అనమాట క్లాత్కి మొత్తము. ఇంకా మా అమ్మ అయితే నాకు చిక్కు తీస్తూ ఉంది ఇక్కడ. ఎన్ని అనుకున్నా తల్లి ప్రేమ అనేది వేరు కదా నిజంగా. మా అమ్మ అయితే నాకు చిక్కు కూడా తీస్తుంది అనమాట. నేను తీస్తారా అమ్మ అంటది అనమాట. నేను తీసుకుంటున్నా కూడా అంత ప్రేమ చూపించేది మా అమ్మ అయితే నిజంగా. అమ్మ అంటేనే ఒక ఎమోషనల్ నిజంగా. మా అమ్మ ప్రతిసారి కూడా నాకు ఇట్లా తీస్తూ ఉంటుంది అనమాట. వచ్చినప్పుడు నువ్వు అంటది, నేను ఎక్కడ ఉన్నప్పుడే కదా నేను తీసేది, నువ్వు వెళ్ళిపోయినాక నేను తీయలేను కదా, నువ్వే తీసుకోవాల్సి వస్తుంది, ఉన్నప్పుడు నేను తీస్తాను అంటది అనమాట మా అమ్మ అయితే. ఇంకా తల్లి ప్రేమ అనేది ఒక మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ నిజంగా. ఇంకా మా హస్బెండ్ అయితే క్రికెట్ పిచ్ అనమాట. ఇంకా క్రికెట్ చిన్న బాల్ కట్టేసుకొని ఇంకా క్రికెట్ ఆడుతూ ఉన్నారు. చిన్నగా బాల్ కొట్టుకుంటూ ఆడుతున్నారు అనమాట బయట అయితే. ఆ తర్వాత అయితే ఇంకా మా నాయన అయితే కూరగాయలు తీసుకొచ్చారనమాట. కొన్ని స్నాక్స్ ఐటమ్స్, అలాగే ఇంట్లో కూరగాయలు లేకపోతే తీసుకొచ్చారు. నెక్స్ట్ డే అయితే బిర్యానీ చేయాలని చెప్పేసి అన్నీ కొన్ని లేకపోతే మా అమ్మ తెప్పించింది అనమాట. ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, తెల్లగడ్డలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇంకా ఉల్లిగడ్డలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చారనమాట. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇంకా మా అమ్మ అయితే ఇంక అన్నీ కూడా ఒక కవర్లో వేసుకుంటుంది అనమాట. ఒక్కొక్క కవర్లో వేసుకొని నీట్గా పెట్టుకుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే అన్నీ అలాగ పెట్టేస్తే గందరగోళంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా కవర్లో పెట్టేసుకుంటుంది అనమాట. ఇంక అదైతే ఆ బుట్ట వచ్చేసి ఉల్లిగడ్డల బుట్ట అనమాట. ప్రత్యేకంగా దానికోసం అయితే తెప్పించింది. ఇంకేంటంటే అది ఏమంటారు, వేరుగల్లు అంటారనమాట. అదే పల్లీలు అయితే పచ్చి అనమాట. అవి ఉడకబెట్టేసి నెక్స్ట్ డే అయితే పిల్లలకి ఇచ్చేసిద్ది అనమాట. ఇంకా చాలా బాగుంటుంది ఆ పల్లీలు కూడా అలా ఉడకబెట్టుకుంటే. ఇంకా ఆ తర్వాత దెన్సిగడ్డలు అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చారు. స్వీట్ పొటాటో ఇవి అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ నిజంగా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇదైతే స్వీట్ పొటాటో అనమాట. ఇంకా చాలా స్వీట్ పొటాటో అంటే చాలా బాగుంటుంది, ఇంకా టేస్ట్గా ఉంటాయి, స్వీట్గా ఉంటుంది నిజంగా. ఇంకా పల్లీలు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఉడకబెట్టేసిద్ది మా అమ్మ. ఇంకా కొత్తిమీర, అలాగే అల్లం అవన్నీ తీసుకొచ్చిండు మా నాన్న అయితే. తర్వాత మా హస్బెండ్తో నేను చిన్న వీడియో అయితే తీశాను చూడండి. ఇంకా ఇంకా మేమైతే ఇంకా మా హస్బెండ్తో నేను కూడా క్వాలిటీ టైమ్స్ అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకైతే ఇలా టైం అయితే స్పెండ్ చేసాము అనమాట ఫ్యామిలీ అయితే. ఇంకా టీవీ చూస్తూ ఉన్నాం అనమాట మేమందరం ఇక్కడ కూర్చొని. మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హాయ్ చెప్తూ, ప్రతి ఒక్కరికి హాయ్ అని చెప్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే నేను పచ్చి పల్లీలు ఉంటాయి కదా, అవి అయితే తింటూ ఉన్నాను అనమాట. మా నాన్న అయితే తీసుకొచ్చారు బయట నుంచి, అందుకని చెప్పి నేను తింటూ ఉన్నాను అనమాట. కాబట్టి కొంచెం టేస్ట్ చూసాను, చాలా బాగున్నాయి. పచ్చి అయితే కొన్ని వేసుకున్నాం అనమాట, కానీ ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఈ చాట్ మసాలా లాగా చేసుకుంటారు కదా, ట్రైన్లలో అమ్ముతారు కదా, అట్లా చేసుకొని తింటామన్నమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ వైజ్గా చేసుకుంటామన్నమాట. అవి అయితే అవి చాట్ మసాలా అంటారు కదా, చాట్ మసాలా అట్లా చేసుకుంటాము. ఇంకా ఏంటంటే ఇక్కడ కొన్ని సరుకులు అయితే తీసుకొచ్చారనమాట. పాల ప్యాకెట్లు, ఎగ్స్, అలాగే రైస్ అనమాట. బాస్మతి రైస్ కొనుక్కొచ్చారు ప్రత్యేకంగా. ఎందుకంటే మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్న బాస్మతి రైస్ అయితే కొనుక్కొస్తాం. ఎందుకంటే తెచ్చుకోవడం కానీ పాడైపోతాయని తెచ్చుకోమన్నమాట. ఎక్కువ ఒక 2 కేజీలు అలా కొనుక్కొచ్చుకుంటాము.
ఇంకా 2 పాల ప్యాకెట్లు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా పప్పులకైతే ఎగ్ ఫ్రై చేయడానికి అయితే ఎగ్స్ కూడా తీసుకొచ్చాడు మా అన్నయ్య అయితే. ఇంకా అవైతే ఫ్రై చేసేయాలి. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు. మరుసటి రోజు చికెన్ బిర్యానీ కోసం అని చెప్పేసి మా అమ్మ అయితే తెప్పించింది అనమాట. కొన్ని సరుకులు లేకపోతే ఇంకా అలా మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా నేనైతే ఎగ్ ఫ్రై చేస్తూ ఉన్నాను. నా స్టైల్లో ఎగ్ ఫ్రై అయితే నేను సింపుల్గా చేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట, ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత అయితే 6 ఎగ్స్ అయితే నేను ఫ్రై చేస్తున్నాను. అవన్నీ కూడా మనం కొట్టేసి వేసుకోవాలి. ఇంకా తర్వాత కారము, ఉప్పు, గరం మసాలా అవి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెంసేపు అట్లా ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రై అయితే. ఇలా చేస్తాను నేనైతే, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. ఇంకేవి వేయను అనమాట, కొంచెం స్పైసీగా కూడా చేయను. ఇంకా సింపుల్గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి నేను చూపిస్తున్నాను మీకు నా స్టైల్ ఎగ్ ఫ్రై అయితే ఇట్లా చేస్తాను చూడండి. ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే మాత్రం. ఇంకా ఎగ్ ఫ్రై అలాగే పప్పు చారు, అన్నం అయితే ఇంకా చేసేసుకున్నాం అనమాట ఆ నైట్కి. చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మాత్రం. ఇంకా ఇలా గడిచిపోయింది అనమాట. మా హస్బెండ్ రావటం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలైతే ఇంకా చెప్పలేను ఫ్రెండ్స్, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్కి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి తప్పకుండా. మరొక వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మా హస్బెండ్తో మేము ఎలా టైం స్పెండ్ చేసాము, బయటకు వెళ్ళాము, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి మన ఛానల్లో ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా సండే స్పెషల్గా అయితే చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేసేసింది అనమాట మా అమ్మ అయితే. ఇంకా ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ. మా అమ్మ చేయమని చెప్పింది అనమాట, చర్చికి వెళ్ళింది మా అమ్మ అయితే. ఇంకా నేనైతే కర్రీ చేస్తున్నాను. బిర్యానీ అయితే చికెన్ బిర్యానీ మా అమ్మ చేసేసి వెళ్ళిపోయింది అనమాట చర్చికి అయితే. ఇంకా మా హస్బెండ్ అయితే వీడియో తీస్తూ ఉన్నారు నన్ను. ఇంకా చికెను అవన్నీ కూడా కడిగి పెట్టేశాను అనమాట. నా స్టైల్లో చికెన్ అయితే మన వీడియోలో ఉన్నాయి చూడండి. నేను చాలా సింపుల్గా టేస్టీగా చేస్తాను, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత అయితే స్వీట్ పొటాటో ఉడకబెట్టేసింది అనమాట మా అమ్మ పిల్లల కోసం అని చెప్పేసి. ఈ పిల్లలు అనేది స్వీట్ పొటాటో తింటే చాలా మంచిది పిల్లలకి. ఇంక ఇక్కడైతే కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూడండి. బిర్యానీ అయితే అసలు చెప్పలేం ఫ్రెండ్స్, అంత టేస్ట్గా ఉందన్నమాట, సమ్మా టేస్ట్. ఇంకా మా అమ్మ అయితే సూపర్గా చేసిద్ది అనమాట బిర్యానీ అయితే. ఇంకా హోటల్లో తిన్నట్టే ఉంటుంది అనమాట, హోటల్ కంటే కూడా ఇంకా సమ్మా ఉంటుంది అనమాట, సూపర్ ఉంటుంది. ఇంకా మేమైతే లంచ్ చేస్తున్నాం అనమాట. చర్చికి వెళ్ళి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయితే లంచ్ చేసేసాం అనమాట. ఇంకా నాకైతే లెగ్ పీస్ వేసింది మా అమ్మ, చాలా బాగుంది బిర్యానీ అయితే మాత్రము. ఇంకా చెప్పలేను అనమాట, అంత బాగుంది. ఇంక ఇక్కడైతే నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉన్నాను. అసలు వండర్ఫుల్గా ఉంది బిర్యానీ. మా అమ్మ చేతులతో ఈ బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంది. చూడండి మనందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.